सिद्धक्रिया बाबाजी नमः ॐ सिद्धक्रिया बाबाजी नमः My dear Vedabans and divine lovers, చాలా సంతోషం, ఆనందం, ఉత్సవం జీవితం. హిమాలయ భూమిలో సాక్షిగా ఉంటూ సత్యాన్ని గ్రహించటం ఎంత బాగుంటుందో చూడండి. హిమాలయ భూమిలో ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎస్, ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. ఆత్మవిశ్వాసం అంటే తన మీద తానుకి నమ్మకం, తన మీద అసలు తాను. శరీరం మీద నమ్మకం పెట్టుకుంటే కొంతకాలమే, మనసు మీద నమ్మకం పెట్టుకుంటే కొంతకాలమే. వాటి మీద దృష్టి పెట్టి అవి మనం అయిపోవాలనుకుంటే వాటి శక్తులు పరిమితం. ఎస్, నేను భగవంతుడికి సంబంధించిన వ్యక్తిని, భగవంతుడి నుంచి నేను వచ్చాను. కర్మ కారణంగా ఈ శరీరము, ఇవన్నీ ఈ జీవితాన్ని నేను జీవిస్తున్నాను తప్పితే నా మూల స్థితి, రూట్ కనెక్టివిటీ, మూల సంబంధం, ఆధార సంబంధం, అసలైన సంబంధం ఎవరితో అంటే భగవంతుడితోటి. భగవంతుడితోటి సంబంధం. కర్మలు తీరేక ఏముంది? ఏమీ లేదు. ఆ ఏమీ లేనిదే భగవంతుడు, ఆ ఏమీ కానిదే నువ్వు. ఏమీ లేనిదే, ఏదైతే లేదన్నట్టుగా ఉందో అదే అంతా అయి ఉంది. ఏదైతే నేను కాదు అని కాని దాన్ని పట్టుకుని నేను ఇది అనుకుంటున్నాము, అసలైనది నువ్వు అదిరా అని సత్యం చెబితే అది నేను ఎలా అవుతాను, నేను కాదు కదా అని మాయలో ఉంటాం. కనుక ఆ సత్యాన్ని గ్రహించలేము. ఒక ఎరుక, ఒక జ్ఞానం, ఒక అవగాహన వచ్చేదాకా ఆ అల్టిమేట్ సత్యం గ్రహించలేము. అది నేను కాదు కదా, అలా అంటారేంటి వీళ్ళు అనిపిస్తుంది. అదే మనం అవిద్యలో, అజ్ఞానంలో ఉండి దాన్ని గుర్తించక నేను అది కాదనుకుంటున్నాం. కనుక ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అది ఉంటుంది, లోపలుంది. దాన్ని బయటకు తీయాలి, దాన్ని గుర్తించాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. అది ఎక్కడికి పోదు, అది మీ సొంతం. అది భగవంతుడు మీలో ఆల్రెడీ ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి ప్రాణిలోనూ నింపి ఉంచాడు. ఒక చెట్టుని చూడండి, ఆ చెట్టు కొమ్మని నరికేస్తే ఎవరైనా వ్యక్తి వచ్చి మళ్ళీ అక్కడ చిగురుస్తుంది. నో ప్రాబ్లం, నీ కర్మ నువ్వు చెయ్యి, నా స్థితిని నేను పెంచుకుంటాను. ఐ గాట్ మోర్ పవర్ టు షేప్ అప్ మై సెల్ఫ్ అగైన్. అలాగ మనం ఎన్ని కష్టాలు రానండి, ఎన్ని సమస్యలు రానండి, భార్యని నష్టపోవచ్చు, భర్తని నష్టపోవచ్చు, పిల్లల్ని నష్టపోవచ్చు, ఉద్యోగం నష్టపోవచ్చు, వ్యాపారం నష్టపోవచ్చు, కాలం కలిసి రాక అందరూ మనల్ని వదిలేయచ్చు. గుర్తుపెట్టుకోండి,
కానీ మీలో ఆత్మస్థైర్యం ఉంటే, నా వెనక భగవంతుడున్నాడు, నాలో భగవంతుడున్నాడు, నా క్రియేటివిటీ, నేనుగా ఆలోచిస్తే ఇవన్నీ ఇవాళ చేయి మళ్ళీ పోతున్నాయి, ఇవన్నీ వచ్చిపోతాయిట. గురువులు చెప్తున్నారు సత్యం. కాబట్టి ఈరోజు నేను పొందాను, నాకుంది అనుకున్నది రేపటికి పోతుందిట. పోయింది. మా తాత ముత్తాతలందరూ వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళు నాలాగే జీవించారు, కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక పెద్ద వృక్షాలు మనం చూస్తున్నాం, ఇవి ఒకరోజు పడిపోతున్నాయి, గాలికో మరొకటో. సో అలాగా ఈ ఫిజికల్ ఫామ్లో ఉన్నవి, కర్మల కారణంగా వచ్చినవి వెళ్ళిపోతాయి. నేను, ఈ శరీరం కాని నేను, మనసు కాని నేను, నేను ఎప్పటికీ ఉంటాను అని గురువులు చెప్తున్నారు. ప్రాక్టికల్గా కొంచెం దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధనాపరంగా మనం జీవించాలి, సాధనను తోడు తీసుకుని జీవించాలి. అప్పుడు ఇది ఎరుకకు వస్తుంది. ఆ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ని తీయండి, ఆత్మస్థైర్యాన్ని తీయండి. ఒకసారి తలుచుకోండి మీరు, ఎస్ ఐ కెన్ డూ. భగవంతుడు అందరికీ శక్తినిస్తున్నాడు. తన సూర్యరశ్మి ద్వారా, సూర్యభగవానుడి ద్వారా విశ్వమంతా వ్యాపిస్తున్నాడు. ఆయనేమి ఈ ఊరికి ఆ ఊరికి అని పరిమితం పెట్టుకోలేదు. అలాగే భగవంతుడు ప్రతి వ్యక్తిని అనుగ్రహిస్తున్నాడు, ఉద్ధరించాలని చూస్తున్నాడు. రిసీవ్ చేసుకోవటం, మనం దాన్ని గ్రహించి దాన్ని చక్కగా పట్టుకుని ఆ భగవత్ శక్తిని దాన్ని ఆత్మశక్తిగా మార్చుకుని, నేను ఆత్మని, నాలో ఉంది శక్తి అని గ్రహించిన వ్యక్తి ఏదైనా సాధిస్తాడు, నో డౌట్. ఒక్కొక్క వ్యక్తి టెలిఫోన్ కనిపెట్టాడు. ఒకప్పుడెప్పుడు గ్రాహం బెల్, మరి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి. అంటే వ్యక్తులే ఇన్నోవేటివ్గా వాళ్ళు ఆ కల్పనా శక్తిని, క్రియేటివిటీని, ఆ పరిశోధనని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. రీసెర్చ్, R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అలా నీలోకి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు రీసెర్చ్ చెయ్యి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ యూ. యు ఆర్ డైనమిక్. నువ్వే తలుచుకుంటే, లోపల నుంచి తలుచుకుని చెయ్యి అనుకో, వచ్చేస్తుంది నిజమైన ఆనందం. సంతోషం కోసం ఆస్తులు సంపాదిస్తున్నాను, సంతోషం కోసం పెళ్లి చేసుకుంటున్నాము, ఆనందంగా జీవించటం, ఆనందదాయక జీవితంలో, సంసారంలో ఆనందం దొరుకుతుంది అంటూ ఉంటారు. దొరుకుతుంది. అది ఎలాంటి ఆనందం? జస్ట్ గుర్తించే చాలు. గుర్తింపే ఇక్కడ. గుర్తిస్తే అంతా నువ్వే, అన్నీ నీలోనే ఉన్నాయి. ఏది జరుగుతున్నా అది నీ వల్లే, నీ కారణమే. ఏది జరుగుతున్నా అది నీ కారణమే, నువ్వే కారణం. మంచికైనా చెడుకైనా, ఎస్, యు ఆర్ ది రీజన్. కాబట్టి ఎవరినో నిందించటం, ఎవరినో మనం ఆధారం చేసుకుని జీవించటం కాదు. మై సద్గురు, నా సద్గురువు, నా దైవం, నా సత్యం, దాన్ని గుర్తిస్తే చాలు. అక్కడి నుంచి వచ్చేస్తుంది ఆత్మస్థైర్యం వస్తుంది. అందులోంచి ఆత్మస్థైర్యం వస్తుంది. ఆత్మస్థైర్యాన్ని పట్టుకున్నామా, ఎన్ని ఉడుతుడుకులు వచ్చినా మళ్ళీ లేచి నిలబడగలం, నో డౌట్. నిలబెడుతుంది. నెవర్ థింక్ దట్ యు ఆర్ డిఫీటెడ్. ఓటమి అనిపించేది వెళ్ళిపోతుంది. మనం దాన్ని పట్టుకుని దుఃఖంలో ఉంటే ఆ దుఃఖం మిగులుతుంది తప్పితే ఓటమి అనే సంఘటన ఉండదు. మళ్ళీ కొత్త సంఘటన వచ్చేస్తుంది, కొత్త పరిస్థితులు వచ్చేస్తాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. ఏ సంఘటన స్థిరం కాదు. సంఘటన ద్వారా వచ్చే భావాన్ని మనం పట్టుకుంటున్నాం, అది నిలబడుతుంది. భావాన్ని మార్చుకో, అనుభవాన్ని గుర్తించు, అనుభూతిని పట్టుకో, సత్యాన్ని పట్టుకో. ఎస్ మై డియర్ వేదావాన్స్, ఈ సత్యాన్ని పట్టుకోండి. ఒక సత్యం ఉంటుంది,
సంఘటన సత్యం కాదు, సంఘటన వెనక ఒక సత్యం ఉంటుంది. వ్యక్తులు సత్యం కాదు, వ్యక్తుల వెనక ఒక సత్యం ఉంటుంది. బంధాలు స్థిరం కాదు, సత్యం కాదు, బంధాల వెనక ఒక బంధుత్వం ఉంటుంది. దాన్ని గుర్తించాలి. అప్పుడు వ్యక్తిత్వం తెలుస్తుంది. నేనేమిటి, అసలు నేనేమిటి, నా శక్తులు ఏమిటి తెలుస్తాయి. కాబట్టి మై డియర్ డివైన్ లవర్స్, నెవర్ ఫీల్ సాడ్ ఆర్ వర్రీ, సారో. రైజ్ అప్, రియలైజ్. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. తలుచుకోవటం, గుర్తించటం, తలుచుకోవటం, దాన్ని ఆచరించటం, అనుసరించటం. మీ సత్యం కోసం మీరు ఏదైనా ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్టు దాన్ని పట్టుదలగా, దీక్షగా దాన్ని సాధించండి. దీక్షతోటి గురువు దగ్గర ఒక దీక్ష తీసుకుంటాం. ఏమిటి అంటే నేనుగా జీవిస్తాను అనే దీక్ష. అది గురు దీక్ష అంటే. అది గురువు ఆ కాన్ఫిడెన్స్ని మనలో నింపుతారు. మన సత్యాన్ని మనకి చూపిస్తారు. అందుకని గురువుని పట్టుకున్న వ్యక్తి చాలా ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో, విల్ పవర్తో ఉంటారు. మామూలు వాళ్ళు ఆ అహంకారం నుంచి వచ్చే ఆ ధైర్యం నిజమైన ధైర్యం కాదు. అది మొండి ధైర్యం, మూర్ఖత్వం. జారిపోతుంది, ఎప్పుడైనా జారిపోతుంది. ఎప్పుడైనా అది బాధలోకి తీసుకుపోతుంది, దుఃఖంలోకి తీసుకుపోతుంది, భయంలోకి తీసుకుపోతుంది. ఈ గురువు నుంచి పొందిన అవగాహన అసలు ధైర్యాన్ని మనకి అందిస్తుంది. కనుక భయపడం, బాధపడం అంతా చూస్తున్నాడు ఆయన. నాకేం పర్వాలేదు, ఆయన చెప్పినట్టు నేను నడుస్తున్నానా లేదా, ఆయన చెప్పినట్టు నేను జీవిస్తున్నానా లేదా అన్నదే మన స్థితి కావాలంతే. సూర్యుడిని నమస్కరిస్తే భగవంతుడు అవుతాడు. ఒక గ్రహంగా చూస్తే ఏముంది, వస్తున్నాడు, ఎండ ఇస్తున్నాడు, ఎండ అంటాం. ఎండ అంటే మామూలు. భగవానుడి యొక్క కాంతి, ఆయన ప్రేమ, ఆయన ఈ సృష్టిని నిలబెట్టడానికి విడుదల చేస్తున్న కిరణాలవి. సృష్టి పచ్చగా, వ్యక్తులందరూ ఆరోగ్యంగా జీవించటానికి ఆ ఉష్ణోగ్రత, ఆయన వేడి పద్ధతిలో, ఆ ఉష్ణోగ్రత పద్ధతిలో ఆయన తన కరుణను మనకు అందిస్తున్నాడు. కనుక సూర్య భగవానుడికి నమస్కరించుకుంటే కృతజ్ఞతతో, భక్తిగా ఆ శక్తులు మనకు ఉపయోగపడతాయి. అప్పుడు విల్ పవర్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.